Hi everyone, this is Rajaram Kanjukunta. Welcome to my YouTube channel. Idioms and Phrases Part 3. నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద. అవి చూడని వాళ్ళు ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పార్ట్ 3 వీడియోలో కూడా మనము మరికొన్ని ఇడియమ్స్ లేదా ఫ్రేజెస్ గురించి నేర్చుకుందాము. ఎవ్రీ ట్రిక్ ఇన్ ద బుక్ అంటే ఏంటి? యూజింగ్ ఎవ్రీ పాసిబుల్ మెథడ్ ఆర్ స్ట్రాటజీ అంటే వ్యూహము, పాసిబుల్ మెథడ్ అంటే ఏదైనా సాధ్యమయ్యే పద్ధతి, టు అచీవ్ ఎ గోల్ ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి మనకు తెలిసిన మరియు సాధ్యమయ్యే ప్రతి పద్ధతిని లేదా ప్రతి వ్యూహాన్ని ఉపయోగించడం ఆ లక్ష్యాన్ని సాధించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, he used every trick in the book to win the chess match. He used every trick in the book. అతను చెస్ మ్యాచ్లో విజయం సాధించడానికి తనకు తెలిసిన అన్ని వ్యూహాలు ఉపయోగించాడు. ఓకే, సో ఇలా మనము ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి, దాంట్లో గెలవడానికి మనకు తెలిసిన అన్ని పద్ధతులు, వ్యూహాలను మనం ఉపయోగించినట్లయితే అటువంటి సందర్భాన్ని మనం ఈ ఇడియం యూజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్, రిపప్ ఓల్డ్ సోర్స్ అంటే ఏంటి? బ్రింగ్ అప్ పాస్ట్ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్ దట్ వర్ థాట్ టు బీ రిజాల్వ్డ్. బ్రింగ్ అప్ పాస్ట్ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్ జరిగిపోయిన సంఘటనలు, దాదాపు మరిచిపోయిన గొడవను మళ్ళీ ప్రస్తావించడం, లేదంటే మళ్ళీ గుర్తు చేసుకోవడము, డిస్కస్ చేయడము. ఓకే, జరిగిపోయినటువంటి బాధాకరమైన సంఘటనలు లేదంటే గొడవలను మళ్ళీ డిస్కస్ చేసేటప్పుడు రిపప్ ఓల్డ్ సోర్స్ అని యూజ్ చేయవచ్చు ఈ ఇడియంని. ఫర్ ఎగ్జాంపుల్, ద క్లాస్ డిసైడెడ్ నాట్ టు టాక్ అబౌట్ ఎంబారసింగ్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ ట్రిప్. సో లాస్ట్ ఇయర్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోకూడదనేసి డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అది డిస్కస్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హ్యాపీ మూడు అనేది స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న మూడ్ను స్పాయిల్ చేసుకోకుండా ఉండాలంటే లాస్ట్ ఇయర్ ట్రిప్లో జరిగిన సంఘటన గురించి డిస్కస్ చేసుకోకూడదు. ద క్లాస్ డిసైడెడ్ నాట్ టు టాక్ అబౌట్ ద ఎంబారసింగ్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ ట్రిప్ యాజ్ దే డిడ్ంట్ వాంట్ టు రిప్ అప్ ఓల్డ్ సోర్స్ అండ్ స్పాయిల్ ద మూడ్. ఓకే, నెక్స్ట్, అట్ లాగర్హెడ్స్ అంటే ఏంటి? ఇన్ ఏ స్టేట్ ఆఫ్ స్ట్రాంగ్ డిసగ్రిమెంట్ ఆర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ గ్రూప్స్. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, రెండు సమూహాల మధ్య కావచ్చు, ఒకరితో ఒకరు తీవ్రంగా విభేదించడం అంటే నేను చెప్పిందే జరగాలి అని ఒక సంఘర్షణలో ఉండడం అన్నమాట. సో అటువంటి సందర్భంలో అట్ లాగర్హెడ్స్ అనే ఇడియం యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, the two friends were at loggerheads about which game to play, but they eventually compromised. ఇద్దరు స్నేహితులు ఏ గేమ్ ఆడాలనే విషయంలో గొడవ పడ్డారు, కానీ చివరికి రాజీ పడ్డారు. ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క గేమ్ అంటే ఇష్టము. సో అటువంటప్పుడు ఒక వ్యక్తి తను చెప్పిన గేమే ఆడాలి, ఇంకొక వ్యక్తిని కన్విన్స్ చేయడము లేదంటే గొడవ పడ్డము. సో అటువంటి సంఘర్షణలో ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, లంప్ ఇన్ ద థ్రోట్ అంటే ఏంటి? టు డిస్క్రైబ్ సిచ్యువేషన్ వెన్ ఎ పర్సన్ ఎమోషన్స్ ఆర్ ఓవర్వెల్మింగ్ అండ్ అఫెక్ట్ ఎ పర్సన్స్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్ వర్బల్లీ. అంటే వ్యక్తికి భావోద్వేగాలు
పర్సన్ ఎమోషన్స్, ఎటువంటి ఎమోషన్స్, విచారము లేదంటే కృతజ్ఞత లేదంటే హ్యాపీనెస్ ఏదైనా కావచ్చు. ఓకే, సో అవి ఎక్కువగా ఉండి నోట మాట రాకపోవడం. చాలాసార్లు మనం ఎప్పుడైనా ఓవర్ ఎగ్జైట్మెంట్ కానీ లేదంటే ఎక్కువ బాధ కానీ ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది, మనం ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భంలో లంప్ ఇన్ థ్రోట్ అనే ఇడియం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ లీలా రిసీవ్డ్ ఏ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ, షీ ఫెల్ట్ ఏ లంప్ ఇన్ హర్ థ్రోట్ యాజ్ షీ రియలైజ్డ్ హౌ మచ్ హర్ ఫ్రెండ్స్ కేర్డ్ అబౌట్ హర్. లీలా వాళ్ళ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అరేంజ్ చేశారు, లీలా స్నేహితులు ఆమెకు. సో అలా సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అరేంజ్ చేసినప్పుడు ఆమె తన స్నేహితులు తన గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అని తెలుసుకొని ఆమె నోట మాట రాలేదు. సో ఇలా ఏదైనా ఎక్సైట్మెంట్ కావచ్చు, బాధతో కావచ్చు, మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లంప్ ఇన్ ద థ్రోట్ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్, బెటర్ లేట్ దెన్ నెవర్ అంటే ఏంటి? బెటర్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ టు బీ డన్ లేట్ దెన్ నాట్ టు హ్యాపెన్ ఆర్ నాట్ టు బీ డన్ అట్ ఆల్. సమయపాలన ముఖ్యమైనప్పటికీ మనకి ఏదైనా ఒక వర్క్ ఇచ్చారనుకోండి, లేదు మనం చేసే పని ఏదైనా మనం ఏం చేస్తామో ఈ టైం కల్లా చేయాలనేది నిర్ణయించుకుంటాము. సో ఆ సమయపాలన, ఆ టైం మేనేజ్మెంట్ ముఖ్యమైనప్పటికీ కొన్నిసార్లు ఆ గడువు లోపల పూర్తి చేయలేకపోతామన్నమాట. సో అటువంటి సందర్భాల్లో ప్రారంభించిన పనిని పూర్తి చేయాలనే సంకల్పంతో ఆ పనిని కనీసం ఆలస్యంగా అయినా పూర్తి చేయడం అభినందనీయం, అంటే మెచ్చుకోదగ్గది. పూర్తిగా చేయడం మానేసే కంటే కనీసం లేటుగా అయినా చేయడం అనేది ముఖ్యము, అభినందనీయము. ఓకే, సో ఇలా ఈ సందర్భంలో ఈ ఇడియం అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో జాన్ ఫినిష్డ్ హిస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ద డెడ్ లైన్, his teacher appreciated his effort, saying, better late than never. Even though John finished his project after the deadline. జాన్ గడువు ముగిసిన తర్వాత తన ప్రాజెక్ట్ను పూర్తి చేసినప్పటికీ అతని ఉపాధ్యాయుడు ప్రాజెక్ట్ను చేయడం వదిలివేయకుండా కనీసం లేటుగా అయినా పూర్తి చేశాడు అని అతని ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఓకే, నెక్స్ట్, బర్నింగ్ క్వశ్చన్. బర్నింగ్ క్వశ్చన్ అంటే ఏంటి? క్వశ్చన్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్స్ టు బి అడ్రస్డ్ ఆర్ క్లారిఫైడ్ ప్రాంప్ట్లీ. చాలా ముఖ్యమైన మరియు వెంటనే తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉన్న ప్రశ్న. క్వశ్చన్ దట్ ఈస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్స్ టు బి అడ్రస్డ్ ఆర్ క్లారిఫైడ్ ప్రాంప్ట్లీ, ఇమీడియట్లీ, వెంటనే తెలుసుకోవాలన్న ముఖ్యమైన మరియు ఆసక్తి ఉన్న ప్రశ్న. అటువంటి సందర్భంలో బర్నింగ్ క్వశ్చన్ అనే ఇడియం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, as we were learning about space, John raised his hand and asked the burning question, are there aliens in the universe? As we are learning about the space, మేము అంతరిక్షం గురించి నేర్చుకుంటున్నప్పుడు జాన్ చాలా ఆసక్తిగా ఆస్క్డ్ ద బర్నింగ్ క్వశ్చన్, అతను తన మనసులో ఉన్న మరియు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రశ్నను అడిగాడు. అదేంటి? విశ్వంలో గ్రహాంతర వాసులు ఉన్నారా? అతనికి చాలా కుతూహలంగా ఉంది, వెంటనే ఈ ప్రశ్న గురించి తెలుసుకోవాలని సమాధానము. సో అటువంటప్పుడు అతని ప్రశ్నను బర్నింగ్ క్వశ్చన్ అనే ఇడియం ద్వారా మనం యూజ్ చేసాము ఇక్కడ. నెక్స్ట్,
ఏ గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్ అంటే ఏంటి? Used to describe a situation where someone is focusing on the positive aspects of a situation rather than negative ones. అంటే ఏదైనా ఒక సందర్భంలో ఎవరైనా అందులో ఉండే చెడు గురించి కాకుండా సానుకూలమైన అంశాలపై అంటే మంచి అంశాలపై దృష్టి పెట్టడం, అటువంటి సందర్భంలో ఏ గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్ అంటాము అనే ఇడియం యూజ్ చేస్తాము. ఏ గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్ అంటే ఇప్పుడు ఒక గ్లాస్లో హాఫ్ పార్ట్ సగభాగం నీరు ఉందనుకోండి, కొంతమంది ఎలా చూస్తారు, ఆ గ్లాస్లో సగభాగం నీరు ఉంది అంటారు, కొంతమంది సగభాగం ఖాళీగా ఉంది అంటారు. సో పాజిటివ్గా చూసేవాళ్ళు సగభాగం ఫుల్గా ఉంది అని చెప్తారు, నెగిటివ్గా చూసేవాళ్ళు సగభాగం ఖాళీగా ఉంది అంటాము. సో సగభాగం ఖాళీగా ఉంది అనే నెగిటివ్ ఒపీనియన్స్ చెప్పేటప్పుడు ఇక్కడ నేను ఇంకొక ఈడియం ఇచ్చాను, ఏ గ్లాస్ ఈజ్ హాఫ్ ఎంప్టీ. ఓకే, సో రెండు చూద్దాము. సో ఏ గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్ అంటే పాజిటివ్ సైడ్స్ అంటే సానుకూల అంశాలపై దృష్టి పెట్టడము రాదర్ దెన్ ద నెగిటివ్ వన్స్. అటువంటి సందర్భంలో ఈ ఈడియం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో ఇట్ రైన్డ్ డ్యూరింగ్ అవర్ పిక్నిక్, మేము పిక్నిక్కు వెళ్ళినప్పుడు వర్షం కురిసినప్పటికీ, జాన్ సెడ్ ద గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్ అండ్ we all had fun playing games under the shelter. జనరల్గా పిక్నిక్ వెళ్తే ఏమవుతుంది, పిక్నిక్ వెళ్ళినప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, సో ఓపెన్ ఏరియాలో బాగా ఆడుకోలేరు, లేదంటే పిక్నిక్ని ఎంజాయ్ చేయలేరు. అయినప్పటికీ జాన్ ఆ నెగిటివ్ సైడ్ను తీసుకోకుండా పాజిటివ్ సైడ్లో ఆలోచించారు. సో పిక్నిక్లో వర్షం పడడం వల్ల వాళ్ళు షెల్టర్లో అంటే ఇండోర్ గేమ్స్ ఆడుకొని చాలా సరదాగా ఉన్నారు అనే సందర్భంలో ద గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్ అనే ఇడియం యూజ్ చేయడం జరిగింది. సో మేము పిక్నిక్ వెళ్ళినప్పుడు వర్షం కురిసిన జాన్ నిరాశ చెందకుండా మనమంతా షెల్టర్లో సరదాగా ఆటలు ఆడుకున్నామని చెప్పాడు. ఓకే, నెక్స్ట్, ఏ గ్లాస్ ఈజ్ హాఫ్ ఎంప్టీ used to describe a situation where someone is focusing on the negative aspects of a situation rather than the positive ones. అంటే ఏంటి, ఏదైనా ఒక పరిస్థితిలో అందులో ఉండే సానుకూలమైన అంశాలపై కాకుండా పాజిటివ్ విషయాలపై కాకుండా నెగిటివ్ విషయాలపై దృష్టి పెట్టడము. For example, if you always see your glass is half empty, you might miss out on the good things happening in your life. మీరు జీవితంలో ఎల్లప్పుడూ ప్రతికూల లేదంటే నిరాశావాద దృక్పథాన్ని లేదంటే నెగిటివ్ ఫీలింగ్స్ కలిగి ఉంటే మీ జీవితంలో జరిగే మంచి విషయాలను మీరు కోల్పోవచ్చు. అంటే నెగిటివ్ సైడ్స్ చూసేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, అది జీవితంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు. సో అలా కాకుండా మనము పాజిటివ్ సైడ్ చూస్తే మనకు చాలా నేర్చుకోవచ్చు, లేదు మనం చాలా కోల్పోకుండా ఉండవచ్చు జీవితంలో అనే సందర్భంలో ఏ గ్లాస్ ఈజ్ హాఫ్ ఎంప్టీ అనే ఇడియం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్ అంటే ఏంటి, ఇఫ్ యు డూ సంథింగ్ ఎర్లీ బిఫోర్ ఎనీవన్ ఎల్స్ యూ లైక్లీ టు గెట్ వాట్ యు వాంట్. మీరు ఇతరుల కంటే ముందుగా వస్తే లేదంటే ఇతరుల కంటే ముందే ఏదైనా చేస్తే మీరు కోరుకున్నది పొందే అవకాశం ఉంది అని చెప్పడం ఈ ఇడియం యొక్క మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ ద ఫ్రంట్ సీట్ ఇన్ ద థియేటర్, బీ ద అర్లీ బర్డ్ దట్ క్యాచెస్ ద వామ్. అంటే ఏంటి, ఇఫ్ యూ వాంట్ ద ఫ్రంట్ సీట్ ఇన్ ద థియేటర్, మీరు థియేటర్లో ఎప్పుడైనా మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్లో ఫ్రంట్ సీట్ కావాలంటే మనం ముందుగా వెళ్తేనే కదా మనకు ఫ్రంట్ సీట్ దొరికేది. సో దొరకవచ్చు ముందుగా వెళ్తే.
సో అటువంటి సందర్భంలో అలా దొరకాలి అంటే మనం ఏం చెప్తున్నాము, బీ ద ఎర్లీ బర్డ్ దట్ క్యాచెస్ ద వామ్ అంటున్నాము. ముందుగా థియేటర్ చేరుకోవడం వల్ల ముందు సీట్లో కూర్చోవడానికి అవకాశం లభిస్తుంది. నెక్స్ట్, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. అంటే బిహేవియర్స్ ఆర్ మోర్ రిలయబుల్ indicators of a person's sincerity than mere verbal statements. అంటే మనము లేదా ఎవరైనా చెప్పేదానికంటే వారి ప్రవర్తనలు, వారి చేతలు ఆ వ్యక్తి యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ చేతలను బట్టి మనము కనుక్కోవచ్చు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారా లేదంటే జస్ట్ ఏదో చెప్పడం వరకు ఉందా వాళ్ళు పాటించకోకుండా. సో అటువంటి సందర్భంలో యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అనే ఇడియం యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ కెప్ట్ సేయింగ్ షీ వుడ్ స్టడీ హార్డ్. ఆమె మరింత శ్రద్ధగా కష్టపడి చదువుతానని చెప్తూనే ఉంది. బట్ హర్ ఇంప్రూవ్డ్ గ్రేడ్స్ దిస్ సెమిస్టర్ ప్రూవ్డ్ దట్ యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. ఈ సెమిస్టర్లో ఆమెకు వచ్చిన మెరుగైన మార్కులను బట్టి ఆమె చెప్పిన మాదిరిగానే చేస్తుందని రుజువు చేయబడింది. అంతే కదా, చాలామంది ఏం చేస్తారు, నేను ఇప్పటి నుండి కష్టపడి చదువుతాను అంటారు, బట్ అప్పటి వరకు చెప్తారు అంతే, కానీ దాన్ని చేయరు. కానీ ఇక్కడ ఈమె తను చెప్పినట్లు చేసి ఈ సెమిస్టర్లో ఎక్కువ మార్క్స్ సాధించింది కాబట్టి మనము యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అనే ఇడియం యూజ్ చేసి ఆమె రుజువు చేసింది ఆమె చెప్పిన దాన్ని అని ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్, మేక్ బోత్ ఎండ్స్ మీట్. అంటే పర్సన్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఎ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అండ్ మీట్ దేర్ ఎసెన్షియల్ నీడ్స్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇన్కమ్ ఈజ్ లిమిటెడ్. ఒక వ్యక్తికి ఈవెన్ ఇఫ్ దేర్ ఇన్కమ్ ఈజ్ లిమిటెడ్, ఒక వ్యక్తి తన ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, పరిమితంగా ఉన్నప్పటికీ ఉన్న ఆదాయంతో ఏబుల్ టు మేక్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ టు మీట్ దేర్ ఎసెన్షియల్ నీడ్స్. అన్ని ఖర్చులను భరించగలిగే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. అతనికి వచ్చే తక్కువ ఆదాయంతోనే అతనికి ఏం కావాలో బేసిక్ నెసెసిటీస్, అంటే బేసిక్ నెసెసిటీస్ అంటే వాళ్ళకి కావాల్సినవి ఏవైతే కావాలో ఉన్న ఆదాయంతోనే ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా బాగా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాడు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిస్పైట్ హ్యావింగ్ ఎ స్మాల్ ఇన్కమ్, మై ఫాదర్ ఆల్వేస్ మేనేజ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ by spending money wisely on things he really needed. Despite having small income, my father, మా నాన్న దగ్గర అంత డబ్బు లేకపోయినా లేదంటే తక్కువ డబ్బు ఉన్నప్పటికీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కావలసినవి కొనగలిగారు. బై స్పెండింగ్ మనీ వైజ్లీ, ఓకే, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తూ ఏమి కావాలో అవి కొనగలిగారు. నెక్స్ట్, వీల్స్ విత్ ఇన్ ద వీల్స్ అంటే ఏంటి? అన్నోన్ థింగ్స్ దట్ యు నో నథింగ్ అబౌట్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్ మేక్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ ఇట్ అట్ ఫస్ట్ సీమ్స్. అంటే మనకు ఏదైనా ఒక సందర్భము, పరిస్థితి మనం చూసేదానికంటే మనకు తెలియని కారణాల వల్ల కాంప్లెక్స్గా కనిపించడం, అంటే చాలా కష్టతరంగా అనిపించడం. మొదట చూసినప్పుడు ఏమవుతుంది పరిస్థితి, ఓకే ఇంత ఈజీనా, చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఈ సమస్యను అనుకుంటాము. కానీ దాన్ని లోతుగా పరిశీలించినప్పుడు మనకు తెలియని ఎన్నో విషయాలు, ఎన్నో కారణాలు ఉంటాయి. దానివల్ల ఆ పరిస్థితి చాలా కష్టతరంగా ఉంటుంది అనిపించడం. అటువంటి సందర్భాల్లో మనము వీల్స్ విత్ ఇన్ ద వీల్స్ అనే ఇడియం యూజ్ చేస్తాము.
ఫర్ ఎగ్జాంపుల్, when the detective uncovered more clues, డిటెక్టివ్ మరిన్ని ఆధారాలను వెలికి తీసినప్పుడు హీ రియలైజ్డ్, అతను గ్రహించాడు. ఏం గ్రహించాడు? దేర్ వర్ వీల్స్ విత్ ఇన్ ద వీల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ఇట్ వాజ్ మచ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ హీ ఫస్ట్ థాట్. అతను మొదట అనుకున్న దానికంటే సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది అనుకున్నాడు. దేన్ని బట్టి అనుకున్నాడు? అతను కొన్ని ఆధారాలను వెలికి తీసినప్పుడు, ఓకే, కనుక్కున్నప్పుడు. ఓకే, సో ఇలా మనము ముందు అనుకున్న దానికంటే మనకు తెలియని అనేక కారణాల వల్ల, హిడెన్ రీజన్స్ వల్ల ఆ సిచ్యువేషను అనుకున్న దానికంటే కష్టతరంగా అనిపించినప్పుడు వీల్స్ విత్ ఇన్ ద వీల్స్ అనే ఇడియం యూజ్ చేస్తాం. నెక్స్ట్, లాక్ హార్న్స్ అంటే ఏంటి? డిస్క్రైబ్ ఏ సిచ్యువేషన్ వేర్ టూ పీపుల్ ఆర్ టూ గ్రూప్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ స్ట్రాంగ్ డిసగ్రిమెంట్ ఆర్ డిస్ప్యూట్. టూ పీపుల్, ఇద్దరు వ్యక్తులు, టూ గ్రూప్స్, రెండు సమూహాలు లేదంటే రెండు గ్రూపులు, వారి మధ్య భిన్నమైన అభిప్రాయాలతో వివాదంలో ఉన్న పరిస్థితిని వివరించడానికి ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ద టూ స్టూడెంట్స్ లాక్డ్ హార్న్స్ ఓవర్ విచ్ బుక్ వాజ్ ద బెస్ట్, ఈచ్ ట్రైయింగ్ టు ప్రూవ్ దేర్ పాయింట్. ద టూ స్టూడెంట్స్, ఇద్దరు విద్యార్థులు, విచ్ బుక్ వాజ్ ద బెస్ట్, తాము ఎంచుకున్న పుస్తకాల్లో, ఓకే, ఏది మంచిది అని మరొకరిని ఒప్పించడానికి, ఈచ్ ట్రైయింగ్ టు ప్రూవ్ దేర్ పాయింట్. ఓకే, తను ఎంచుకున్న బుక్కే మంచిదని ఇంకొకరిని ఒప్పించడానికి వాదించుకుంటూ ఉన్నారు. లాక్డ్ హార్న్స్. ఓకే, సో ఇలా ఇద్దరు వ్యక్తులు వివాదంలో ఉన్నప్పుడు, ఓకే, మేము చెప్పిందే కరెక్టు, ఇదే మంచిది, ఈ బుక్కే మంచిది అని ఇంకొకరిని, వాళ్ళు చెప్పిన పాయింట్ని ప్రూవ్ చేసి కన్విన్స్ చేయడానికి ఇంకొకరిని, అటువంటి సందర్భంలో వాళ్ళు వివాదంలో ఉంటే లాక్డ్ హార్న్స్ అనే ఇడియం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, బార్కింగ్ అట్ ద రాంగ్ ట్రీ అంటే ఏంటి? పర్స్యూ ఏ మిస్టేకన్ ఆర్ మిస్గైడెడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ టు హ్యావ్ ఏ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ సంథింగ్. ఎవరైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు తప్పుగా లేదంటే తప్పుదారిలో చర్యను, ఆ పనిని చేయడాన్ని, అనుసరించడాన్ని బార్కింగ్ అట్ ద రాంగ్ ట్రీ అనే ఇడియం యూజ్ చేస్తాము. లేదా ఎవరైనా దేని గురించైనా అపార్థం కలిగి ఉండడం అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, అటువంటి సందర్భంలో కూడా ఈ ఇడియంని యూజ్ చేయడం జరిగింది. సో తప్పుగా లేదా తప్పుదారి పట్టించే చర్యను అనుసరించడం, పాటించడము, లేదా ఏదైనా ఒక దాని గురించి అపార్థం కలిగి ఉండడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, the teacher thought the noise was coming from the back of the classroom, but when she investigated, she realized she was barking up the wrong tree as the source of the sound was from outside. The teacher thought the noise was coming from the back of the classroom. క్లాస్ రూమ్ వెనక నుంచి శబ్దం వస్తుందని టీచర్ తొలుత భావించారు. మొదట టీచర్ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంది? క్లాస్ రూమ్ వెనక నుంచి. ఓకే, బట్ ఆ తర్వాత షీ రియలైజ్డ్, ఏం గ్రహించారు? షీ వాస్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ as the source of the sound was from outside. ఆమె అపార్థం చేసుకుంది, క్లాస్ రూమ్లోనే వెనక నుండి శబ్దం వస్తుందని. తర్వాత ఏం గ్రహించిందంటే క్లాస్ రూమ్ బయట నుంచి ఆ శబ్దం వస్తుందని గ్రహించింది. ఓకే, సో ఇలా అపార్థం చేసుకున్నప్పుడు, మరి దాన్ని గ్రహించినప్పుడు మనము బార్కింగ్ ఆఫ్ ద రాంగ్ ట్రీ అనే ఇడియం యూజ్ చేస్తాము.
నెక్స్ట్, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే సమ్వన్ హూ ఈజ్ వీక్ ఆర్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఎవరైనా బలహీనమైన వ్యక్తి లేదా అంటే సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తి. సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తి అంటే వాళ్ళ మైండ్ను మనము జస్ట్ కొన్ని మాటలతో మార్చేయవచ్చు. వాళ్ళకంటూ సొంత అభిప్రాయం అనేది ఉండదు, మరియు స్ట్రాంగ్గా వారి అభిప్రాయం మీద వాళ్ళు నిలబడలేరు. అటువంటి వ్యక్తిని సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, John's older brother easily agreed with whatever his friend said, making him seems like a man of straw. జాన్ సోదరుడు ఎల్లప్పుడూ తన స్నేహితులతో ఏకీభవిస్తాడు. జాన్ ఓల్డర్ బ్రదర్, సోదరుడు, ఎల్లప్పుడూ ఆల్వేస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తాడో దానికి సరే అంటాడు వెంటనే. ఎందుకంటే అతనికి తనకంటూ సొంత అభిప్రాయాలు లేవని అనిపిస్తోంది. ఇప్పుడు ఒక్కసారి అంటే ఓకే అనవచ్చు, ప్రతిసారి ఏది చెప్పినా ఓకే ఎస్ వాళ్ళతో ఏకీభవిస్తే ఏమవుతుంది, అతనికంటూ కొన్ని అభిప్రాయాలు, సొంత ఆలోచనలు లేవు అని అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్, క్యాట్ గాట్ యువర్ టంగ్ అంటే సమ్వన్ ఈజ్ అన్యూజువల్లీ క్వైట్ ఆర్ unable to speak, especially in a situation where they are expected to say something. ఎవరినైనా ఎందుకు మాట్లాడడం లేదు, లేదంటే ఎందుకు ప్రతిస్పందించడం లేదు, ఎందుకు రెస్పాన్స్ అవ్వడం లేదు అని సరదాగా అడగడానికి ఈ ఇడియంని యూజ్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, when the teacher asked Mary a question and she didn't answer, he said, "Cat got your tongue?" టీచరు క్లాస్ రూమ్లో మేరీని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె ఆన్సర్ చేయకుండా సైలెంట్గా ఉందనుకోండి, ఆ టీచర్ అడుగుతున్నాడు, క్యాట్ గాట్ యువర్ టంగ్ అంటే ఏంటి, ఎందుకు నువ్వు చెప్పడం లేదు, ఎందుకు స్పందించడం లేదని సరదాగా అడగడము. టీచర్ మేరీని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆమె సమాధానం ఇవ్వలేదు, దానికి టీచర్ మేరీని ఎందుకు స్పందించడం లేదు అని సరదాగా అడిగాడు. ఓకే, సో ఇలాంటి సందర్భంలో మనము మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడకుండా, చెప్పకుండా, స్పందించకుండా సైలెంట్గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అని సరదాగా మనం వాళ్ళను అడగాలంటే క్యాట్ గాట్ యువర్ టంగ్ అనే ఇడియం యూజ్ చేస్తాము. నెక్స్ట్, కిత్ అండ్ కిన్ అంటే ఏంటి, యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ క్లోజ్ టు యూ అండ్ హూమ్ యూ కేర్ అబౌట్. మీకు సన్నిహితంగా ఉండి ఎవరుంటారు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీరు శ్రద్ధ చూపించే కుటుంబ సభ్యులు, మీ స్నేహితులను కిత్ అండ్ కిన్ అనే ఇడియం యూజ్ చేసి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ ఫీల్ సాడ్ మై కిత్ అండ్ కిన్ ఆల్వేస్ మేక్ మీ ఫీల్ బెటర్ విత్ దే సపోర్ట్. వెన్ ఐ ఫీల్ సాడ్, నేను విచారంగా ఉన్నప్పుడు నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల ఎల్లప్పుడూ నాకు ఓదార్పు లభిస్తుంది అనే సిచ్యువేషన్లో ఈ కిత్ అండ్ కిన్ అనే ఇడియం యూజ్ చేయడం జరిగింది. సో నేను బాధలో ఉన్నప్పుడు కిత్ అండ్ కిన్ అంటే ఎవరు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు. ఆల్వేస్ మేక్ మీ ఫీల్ బెటర్, నాకు ఓదార్పునిస్తారు. ఎలా, విత్ దేర్ సపోర్ట్, వారి సపోర్ట్ వల్ల. నెక్స్ట్, బీ ఇన్ వన్స్ బానెట్ అంటే టు థింక్ అబౌట్ సంథింగ్ ఆల్ ద టైమ్ అండ్ టాక్ అబౌట్ ఇట్ ఎ లాట్. ఏదైనా ఒక విషయం గురించి కానీ, ఒకరి గురించి కానీ నిరంతరం ఆలోచించడం మరియు దాని గురించే మాట్లాడడం. ఓకే, అటువంటి సందర్భాల్లో మనం ఈ ఇడియం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, లీలా హ్యాస్ ఎ బీ ఇన్ హర్ బానెట్
అబౌట్ హర్ న్యూ డాల్. లీలా ఒక కొత్త బొమ్మను కొనుక్కుంది. షీ టాక్స్ అబౌట్ ఇట్ ఆల్ ద టైమ్. ఎప్పుడూ దాని గురించే మాట్లాడుతూ ఉంటుంది. సో ఓ కొత్త బొమ్మను కొనింది కాబట్టి దాని మీద ఉండే ఆసక్తితో ప్రతి ఒక్కరికి నిరంతరము ఎల్లప్పుడూ డే అండ్ నైట్ దాని గురించే మాట్లాడుతూ ఉంది. సో అటువంటి సందర్భంలో బీ ఇన్ హర్ బానెట్ అనే ఇడియం యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్, చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే ఏంటి? చేంజ్ యువర్ ఒపీనియన్ ఆర్ ద వే యూ ఫీల్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్. మీరు ఎవరి గురించైనా దేని గురించైనా ఆల్రెడీ ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడాన్ని చేంజ్ ఆఫ్ హార్ట్ అనే ఇడియం యూజ్ చేసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ డిడింట్ లైక్ ద న్యూ పప్పీ అట్ ఫస్ట్. జాన్కు మొదట కొత్తగా తెచ్చిన కుక్క పిల్ల అంటే ఇష్టం లేదు. బట్ దెన్ హీ హ్యాడ్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ నౌ హీ లవ్స్ ఇట్. కానీ ఆ తర్వాత అతనిలో కుక్క పిల్ల పట్ల వైఖరిలో మార్పు వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు అతనికి ఆ కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఇలా జాన్కు మొదట కుక్క పిల్ల అంటే అతనికి ఎలాంటి అభిప్రాయం ఉండేది? అతనికి నచ్చలేదు. బట్ ఇప్పుడు అతనికి ఆ కుక్క పిల్ల అంటే చాలా ఇష్టము. సో అతని ఒపీనియన్ ఇక్కడ మార్చుకోవడం వల్ల మనము హీ హ్యాడ్ ఎ చేంజ్ ఆఫ్ హార్ట్ అని ఈ ఇడియం యూజ్ చేసి చెప్తున్నాము. నెక్స్ట్, ఎ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్ అంటే ఇఫ్ యు వెయిట్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, మీరు ఏదైనా జరగడానికి చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటే యూ కెన్ ఫీల్ ఇట్ లైక్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం అనేది చాలా నెమ్మదిగా గడిచిపోతున్నట్లు అనిపిస్తుంది అన్నమాట. సో అటువంటి సందర్భాల్లో ఎ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్ అనే ఇడియం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ కీప్ స్టేరింగ్ అట్ ద క్లాక్ ఇట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ టేకింగ్ ఫర్ ఎవర్ ఫర్ ఎ స్కూల్ టు ఎండ్. అంటే ఏంటి? నేను పాఠశాల ఎప్పుడు ముగుస్తుందా అని గడియారం వైపు చూస్తూ ఉంటే ఇట్ ఈస్ లైక్ ఎ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్. పాఠశాల ముగియడానికి సమయం మరింత నెమ్మదిగా గడిచిపోతున్నట్లు అనిపించింది. అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎవరైనా పిల్లవాడు స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారా, స్కూల్ టైం ఎప్పుడు అయిపోతుందా అనే సందర్భంలో గడియారం చూస్తూ ఉన్నారనుకోండి, ఓకే, ఇంకా ఆ టైము ఇంకా మరింత నెమ్మదిగా గడిచిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటే ఇలాంటి ఇడియం మనం యూజ్ చేయవచ్చు. వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్. ఓకే, సో ఈ వీడియోను మళ్ళీ మొదటి నుండి చివరి వరకు చూడండి. ప్రతి ఇడియమ్స్ను శ్రద్ధగా విని దాన్ని ప్రాక్టీస్ చేయండి, మీరు మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ. ఓకే, సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే మీకు ఇడియమ్స్ అనేవి గుర్తుండిపోతాయి. ఇంకా మరికొన్ని ఇడియమ్స్ను నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.